తిరుమల లడ్డూపై జరుగుతున్న సమస్య గురించి తప్పకూడదంటారు ఫస్ట్ ఆఫ్ ఆల్. అన్న, తిరుమల లడ్డు అనేది కల్తీగా జరగడం అనేది చాలా అన్యాయం అన్న. హిందూ సాంప్రదాయాల ప్రకారము మన తిరుమల తిరుపతి దేవస్థానం చాలా పెద్దదైన ఎంత ఫేమస్ అంటే వరల్డ్ వైడ్గా 2వ స్థానంలో ఉన్నటువంటి తిరుమల లడ్డును కల్తీ చేయడం అనేది చాలా అవమానకరం అన్న. హిందూ సాంప్రదాయబద్ధంగా ఎంత భక్తి అంటే నేను శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తుని అన్న. ఇప్పటి నుంచే కాదు, మా పూర్వం తరతరాల నుంచి భక్తులం అన్న. ఒక లడ్డు కల్తీ జరిగిందంటే మన మనిషిలో కల్తీ జరిగినట్టు. సో నేను భావిస్తున్నాను, మనిషిలో కల్తీ జరిగింది. అది ఏ విధంగా జరిగిందంటే నేను చిన్న న్యూస్ కూడా చూశాను. యాక్చువల్లీ అది కల్తీ ఎప్పటి నుంచి స్టార్ట్ అయిందంటే 2023 ఆగస్టు నుంచి స్టార్ట్ అయింది. సో ఒక చిన్న ఇంటూ కూడా నేను చూశాను. సో అప్పటి నుంచి వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే ఏదో బీఫ్ ఫిష్ ఆయిల్ ఇవన్నీ కలిపినారు. సో కలిపినారని వార్తలు వచ్చాయి కరెక్టే, కానీ అది ల్యాబ్లో కూడా రిజర్వ్ అయింది. సో ఇంకోటి ఏంటంటే అసలు సిసలైన కల్తీ లేకుండా మంచి నెయ్యిని అందించే కర్ణాటక మిల్క్ అంటే నందిని వాళ్ళు, కర్ణాటక మిల్క్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు బాగా అందిస్తున్నారు. సో మంచి స్వచ్ఛమైన నెయ్యిని అందిస్తున్నారు. సో అలాంటి నెయ్యి అందించే ఆ సంస్థను తీసేశారు ఎప్పుడు వైసీపీ కాలంలో. సో తీసేసి తర్వాత ఆల్ఫా అని ఏదేదో ఉల్ఫా అని ఏదేదో చిన్న పెద్ద ఏంటో మిల్క్ ప్రోడక్ట్స్ సంబంధించి వాళ్ళ కార్పొరేట్ సిస్టమ్ నుంచి తీసుకొచ్చారు. వాటిలో కల్తీ జరిగిందని 100% నిజమవుతుందన్న. ఎందుకంటే ఆల్రెడీ రిపోర్ట్స్ వచ్చాయి, చిన్న రిపోర్ట్స్ వచ్చాయి. బట్ ఇవాళ ఈ నెల బుధవారం తారీఖు కోర్టుకు వేశారు. అది కోర్టు నిజమైతే ఇంకా అవమానకరమైంది అన్న. అయితే ఇప్పుడు క్షమించిన నేరం ఇది. ఇప్పుడు కేజీ నెయ్యి ఎంత కాస్ట్ ఉంది, వాళ్ళంతా తీసుకున్నారు అసలు ఏంటి అన్న? స్వచ్ఛమైన నెయ్యి అయితే దాదాపు 650-700 దాకా ఉందన్న. ఇంకా దేశీ సంబంధించి దేశీ నెయ్యి అయితే దాదాపు 1000 రూపాయల దాకా ఉంది. సో 1000 రూపాయల దాకా ఉన్నటువంటి 750 రూపాయలు ఉన్నటువంటి 320 రూపాయలకు అమ్మడం అనేది, 320 రూపాయలు కొనడం అనేది, కొనుగోలు చేసి తీసుకోవడం అనేది దాంట్లో ఎంత కల్తీ ఉంటుందో అర్థమైంది. సో మనం తింటున్నటువంటి పానీపూరి కానీ ఏదైనా కానీ కల్తీ జరిగితేనే కానీ పానీపూరిలో అది మోషన్స్ వస్తున్నాయి, విరోచనాలు వస్తున్నాయి అని చెప్పేసి వాటినే బ్యాన్ చేస్తున్న మన దేశంలో ఇలాంటిది ఏం చేయాలి చెప్పండి, మీరే చెప్పండి. సో దీనికి సొల్యూషన్ ఒకటే, కల్తీ జరగకుండా చూసుకోవాలి. ఇంకొక ఇంపార్టెంట్ ఏంటంటే హిందూ దేవస్థానంలో ప్రతి ఒక్క చోట చాలా వెరిఫికేషన్ జరగాలి. ఎలా జరగాలంటే దాన్ని భూస్థాపితం చేయాలి కల్తీ అనే దాన్ని. సో దేవాలయాలని మనకు ఇప్పటి నుంచి కాదన్న, ఎప్పుడో గత కొన్ని వందల ఏళ్ళ నుంచి రాజులు కానీ రాజ్యాలు కానీ ఆ తర్వాత ఉన్నటువంటి పాలకులు కానీ పాలించేటప్పుడు వాళ్ళు మంచి ప్రసాదాలు ఇచ్చారే తప్ప కల్తీ ఇవ్వలేదు. ఇప్పుడు కలియుగం కాబట్టి చాలా కల్తీ అయిపోతుంది. సో కలియుగమైనా ఏదైనా ప్రభుత్వాలు ఏం చేయాలంటే కల్తీ లేని ప్రసాదాలు కానీ కల్తీ లేని మనుషులను కానీ అక్కడ పెట్టాలి.